తణుకు నియోజకవర్గం తణుకు నుంచి తణుకు మండలంలో నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు ఇందిరాదేవి. మేము తణుకు నియోజకవర్గంలో గత ప్రభుత్వాన్ని చూస్తున్నాం, ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నాం. గత ప్రభుత్వంలో మాకు ఎన్నో సదుపాయాలు, ఎన్నో ఈ ఊరంతా కూడా ఎంతో శోభామానంగా మన రాధాకృష్ణ గారు చేశారు. గత ప్రభుత్వ కాలంలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఈ ప్రభుత్వ కాలంలో అసలు అభివృద్ధి అనేది లేదు. తణుకు నియోజకవర్గంలో ఎన్నో రాధాకృష్ణ గారు ఉన్నారంటే ఎన్నో రోడ్లు ప్రతి గ్రామానికి, ఏ గ్రామంలో అయినా సరే గల్లీ గల్లీకి చిన్న రోడ్లతో సహా అన్ని రోడ్లు వేయడం జరిగింది. అనేక మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బోల్డ్ నియోజకవర్గానికి ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి అవి అందరికి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మేము కూడా చాలా మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగింది. ఎంతో మందికి ఆరోగ్యం బాగుండకపోతే వాళ్ళు వైద్యం చేయించుకుంటే ఆ బిల్లులన్నీ పెడితే అవి తీసుకెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయించి వాళ్ళకి సహాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఆర్మిల్ రాధాకృష్ణ గారు. ఆర్మిల్ రాధాకృష్ణ గారు ఆ రోజు నియోజకవర్గాన్ని అంతా కొత్త పందాతో, కొత్త యువకుడుగా కొత్త పందాతో అనేక ఫండ్స్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. ఆయన ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో అభివృద్ధి చెంది జరగడం జరిగింది. ఎన్నో ఉద్యోగాలు ఇప్పించాడు ఆయన. అలాగే మన నియోజకవర్గానికి చాలా అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన ఆర్మిల్ రాధాకృష్ణ గారు. అలాగే ఈ ప్రభుత్వం చూస్తున్నాం. మేము గత ప్రభుత్వాన్ని చూసాం, ఈ ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నాం. ఈ ప్రభుత్వంలో చూస్తే ఈ 1800 రోజుల నుంచి మేము పడుతున్న కష్టాలు ఆ దేవుడికే తెలియాలి. ఎన్నిసార్లు మన నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి అంటే అన్నిసార్లు పెరిగిపోయినాయి. ఇది వరకు 80 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ ఈ రోజున 200 రూపాయలు అయింది. 50 రూపాయలు ఉన్న కందిపప్పు ఈ రోజున 150 రూపాయలు అయింది. అలాగే కరెంటు బిల్లులు ఈ ప్రభుత్వంలో 9 సార్లు పెంచడం జరిగింది. అలాగే గ్యాస్ బండ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గ్యాస్ సబ్సిడీ మీద ఇచ్చేవారు. 550 రూపాయలకి 650 రూపాయలకి ఇచ్చేవారు. అలాగే 250 రూపాయలు మళ్ళీ తిరిగి సబ్సిడీ కింద వేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1100 రూపాయలు గ్యాస్ బండి అయిపోయింది. ఈ 1100 గ్యాస్ బండి ఎప్పుడు చూడలేదు. ఈ ప్రభుత్వం సామాన్య మానవుడు బతకలేని స్థితిలో ఉన్నాడు. 5000 రూపాయలు ఉంటే ఒక కుటుంబం గడిచేది గత ప్రభుత్వ కాలంలో. ఈ ప్రభుత్వ కాలంలో 15,000 తెచ్చుకున్నా సరే అసలు గడవట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రోడ్లు లేవు, ఎక్కడ సదుపాయాలు లేవు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. జాబ్ గ్యారంటీ అని చెప్పి ప్రతి సంవత్సరం క్యాలెండర్ తీస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున పిల్లలు చదువుకుని నిరుద్యోగులుగా రోడ్ల మీద ఉంటున్నారు. జాబు లేకుండా ఒక క్యాలెండర్ తీస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున ఎవరికి జాబు లేసి పరిస్థితుల్లో లేరు. అలాగే ఒక రాజధాని కట్టలేదు, ఒక పోలవరం ప్రాజెక్టు కట్టలేదు. రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ అందరూ సిగ్గుచేటు కూడా మనకి. ఎక్కడికన్నా వెళ్తుంటే రాజధాని ఏది అని అడుగుతుంటే మనం చెప్పలేని స్థితిలో ఉన్నాము. పోలవరం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 72% పోలవరాన్ని పూర్తి చేస్తాయి. ఈ రోజున ఒక్క సిమెంట్ బత్తా కూడా అక్కడ వేయలేని గతిలో ఉంది ఈ ప్రభుత్వం, మన వైఎస్ఆర్ ప్రభుత్వం.